కోల్కతా డాక్టర్ కేసు రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. సిబిఐ కూడా ఎన్నో వారాల నుండి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉంది. ఇన్ని రోజుల తర్వాత సిబిఐకి సందీప్ ఘోష్కు వ్యతిరేకంగా ఆధారాలు దొరికాయి. మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ కూడా సిబిఐ ముందు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. దాంతోపాటు ఆ రోజు ఏం జరిగిందో దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా సిబిఐకి అందించాడు. ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియని ఎన్నో రహస్యాలను సందీప్ సిబిఐకి చెప్పాడు. మనోడికి 3rd డిగ్రీ రుచి చూపించిన తరువాత నిజాలన్నీ బయటపెట్టాడు. వాటన్నిటి గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఆ రోజు రాత్రి జరిగిన అత్యాచారాన్ని తన ఫోన్లో రికార్డ్ చేసిన సందీప్ సిబిఐకి ఆ రికార్డింగ్ని అందించాడు. ఆ వీడియో చూసి సిబిఐకి కూడా దిమ్మ తిరిగిపోయింది. ఈ మొత్తం వ్యవహారంలో కేవలం సందీప్ మాత్రమే ఉన్నాడు అని అందరూ భావిస్తూ ఉన్నారు. కానీ ఈ కేసులో 7 నిందితులు ఉన్నారు. వాళ్ళందరి గురించి మెడికల్ కాలేజీలో పనిచేసే ఒక వర్కర్ చెప్పడంతో ఈ నిజాలన్నీ బయటపడ్డాయి. సందీప్ రికార్డ్ చేసిన వీడియో చూస్తే మనిషన్న వాడికి ఎవరికైనా సరే మనసు కరిగిపోతుంది. ఈ వీడియోలో జూనియర్ డాక్టర్ ఎలా అరుస్తూ ఉందో, ఆమె ఎంత నరకయాతన అనుభవిస్తూ ఉందో చూస్తే మీకు కూడా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అయితే సిబిఐ అధికారులు మాత్రం జూనియర్ డాక్టర్తో ఈ 7 క్రిమినల్స్ ఎంత నీచంగా ప్రవర్తించారో, ఆమెకు ఎంత నరకం చూపించి చంపారో, ఈ క్రిమినల్స్ కూడా అంతే టార్చర్ అనుభవించేలా చేస్తాము అని చెప్పారు. ఇంకెవరైనా సరే ఇలాంటి పని చేయాలి అంటే 1000 సార్లు ఆలోచించేలా ఒక గట్టి గుణపాఠం చెప్తాము అని అధికారులు చెప్పారు. ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించి చనిపోయిందో తెలిస్తే బండరాళ్ళు కూడా కరిగిపోతాయి. ఈ రాక్షసుల సమాజంలో ఆడపిల్లగా పుట్టడమే ఆమె చేసిన పాపం. నిజాన్ని నిర్భయంగా బయటపెట్టడానికి ప్రయత్నించడమే ఆమె చేసిన నేరం. అందుకనే ఆమెను ఆ మృగాలు అంత ఘోరంగా అఘాయిత్యం చేసి చంపేశారు. ఈ పూర్తి వీడియోని చూసిన తర్వాత కూడా మనిషన్న వాడికి ఎవరికైనా సరే హృదయం ద్రవిస్తుంది, కళ్ళల్లో నీళ్లు నిండుకుంటాయి. ఇటువంటి బాధాకరమైన వీడియో చూసి కూడా రియాక్ట్ అవ్వలేదు అంటే వాడు మనిషే కాదు అని అర్థం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు నోరు తెరిచి నిలదీయకపోతే ఆ నేరంలో మనం కూడా భాగస్వాములమే అవుతాం. ఆ జూనియర్ డాక్టర్కి న్యాయం జరగాలి అని మీరు కోరుకుంటే జస్టిస్ ఫర్ లేడీ డాక్టర్ అని కామెంట్ సెక్షన్లో రాయండి. ఫిజికల్గా మనం ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వలేము. కనీసం సోషల్ మీడియా ద్వారా అయినా సరే ఈ కేసుని న్యాయం లభించే దిశగా నడిపించగలం. సోషల్ మీడియా పవర్కి ఎవరైనా తలవంచాల్సిందే. ఈ కోల్కతా కేసులో కూడా మనం ఇదే విషయం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో నిరసనలు తెలపడం వల్ల మాత్రమే ఈ కేసు సిబిఐ దాకా వెళ్ళగలిగింది. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు కూడా దోషులకు శిక్ష పడలేదు. ఆర్జికర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ను సిబిఐ కొన్ని ఆధారాలతో అరెస్ట్ చేసింది. 4 రోజుల పాటు రిమాండ్లో కూడా అతన్ని పెట్టారు. 100 గంటల పాటు అతన్ని ఇంట్రాగేషన్ చేసిన తరువాత అతను ఎన్నో రహస్యాలు బయటపెట్టాడు. అతను చెప్పిన విషయాలు విని సిబిఐ వాళ్లకు కూడా దిమ్మ తిరిగిపోయింది. ఇటువంటి పాడు పని ఒక మనిషి చేశాడు అంటే వాడు మనిషికి పుట్టినవాడు కాదు, రాక్షసులకు పుట్టినవాడు అని అధికారులు కూడా అనుకున్నారు అంటే ఘటన ఎంత దుర్మార్గంగా ఉందో మీరే ఆలోచించవచ్చు. సందీప్ ఘోష్ చెప్పిన దాని ప్రకారం ఆ రోజు రాత్రి లేడీ డాక్టర్తో తప్పు పని చెయ్యాలి అని వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకోలేదు. ఆ అమ్మాయి మెడికల్ కాలేజీలో జరుగుతున్న అవినీతిని బయటపెట్టకుండా ఉండేలా చూడాలి అని మాత్రమే వాళ్ళు భావించారు. ఆ హాస్పిటల్కి చెందిన ఎంతోమంది అధికారులు జూనియర్ డాక్టర్ని లొంగ తీసుకుని తమకు తగినట్టుగా ఆమె ప్రవర్తించేలా చెయ్యాలి అని అనుకున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అవినీతికి పాల్పడే ప్రసక్తే లేదని, తప్పుడు పనులు చెయ్యలేను అని జూనియర్ డాక్టర్ తేల్చి చెప్పింది. మరో గత్యంతరం లేక ఆ టైంలో ఆమెను అత్యాచారం చేసి చంపాల్సి వచ్చింది అని సందీప్ చెప్పాడు. జూనియర్ లేడీ డాక్టర్కి మెడికల్ కాలేజీలో జరుగుతున్న నేరాల గురించి, డాక్టర్ల ముసుగులో వాళ్ళు చేస్తున్న పాపాల గురించి బాగా తెలుసు. వీటన్నిటి గురించిన ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఆమె చెప్పేలోపే ఆమె ఊపిరి ఆగిపోయేలా చేశాడు సందీప్. ఆమెకు ఈ వివరాలన్నీ తెలుసు అని సందీప్ తెలుసుకున్న తర్వాత నయానో భయానో ఆమెను తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అని అనుకున్నాడు. తన విషయాలలో, హాస్పిటల్ విషయాలలో జోక్యం చేసుకోవద్దు అని సందీప్ ఆ లేడీ డాక్టర్కి ఎన్నోసార్లు చెప్పి బెదిరించాడు. ఎన్నో కోట్ల డబ్బులు కూడా ఇస్తాను అని ఆశ పెట్టాడు. కానీ ఆ జూనియర్ లేడీ డాక్టర్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఈ హాస్పిటల్లో జరుగుతున్న నేరాలను, అవినీతిని తొందరలోనే ఆపకపోతే నీ గురించి పోలీసులకు సమాచారం ఇస్తాను అని ఆమె రివర్స్లో బెదిరించింది. ఈ కేసుని సుప్రీంకోర్టు దాకా తీసుకువెళ్తాను అని కూడా ఆమె సందీప్కి వార్నింగ్ ఇచ్చింది. వీళ్ళందరినీ జైల్లో కటకటాల పాలు చేస్తానని కూడా ఆమె సీరియస్గా చెప్పింది.
దాంతో ఒళ్ళు మండిన సందీప్ ఎక్కడ తన బండారం బయటపడుతుందో అని ఆమె మీద అత్యాచారం చేసి చంపేశాడు. ఈ కేసులో ముఖ్య ఆరోపణలను ఎదుర్కొంటున్న సంజయ్ రాయ్ని సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో అతను కూడా ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అండ్ రేప్ అని చెప్పాడు. హాస్పిటల్లో ముందుగానే అక్కడికి 5 వ్యక్తులు వచ్చారు. ఈ 5తో పాటు మరో 2 కూడా ఉన్నారు. ఆ 7 కలిసి జూనియర్ డాక్టర్ మీద అత్యాచారం చేశారు. ఈ మధ్యకాలంలో ఎవరినైనా మర్డర్ చేసి జైలు శిక్ష తప్పించుకోవడం చాలా సులభమైంది. నేరస్తులకు చట్ట వ్యవస్థ మీద, జైలు శిక్ష మీద భయం లేకుండా పోయింది. అందమైన అమ్మాయిని చంపేసి ఆమె కలలను పాడు చేశారు. ఆ తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చారు. ఇప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులను ఎవరు ఆదుకుంటారు? వాళ్ళకి న్యాయం ఎప్పుడు లభిస్తుంది? నిందితులకు శిక్ష పడినా సరే పోయిన ఆ అమ్మాయి ప్రాణాలు అయితే వెనక్కి రావు కదా. ఇటువంటి నేరాలు ఘోరాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం ఆలోచించాలి. గల్ఫ్ దేశాలలో చేసినట్టుగా ఇలాంటి వెధవలకు నడి రోడ్డులో అందరూ చూస్తూ ఉండగా శిక్ష పడితే అప్పుడు మిగిలిన వాళ్ళు కూడా దారిలోకి వస్తారు. భవిష్యత్తులో ఇలాంటి దారుణమైన సంఘటనలు జరిగేందుకు అవకాశం ఉండదు. సమాజంలో ఇటువంటి సంఘటనలు పెరిగిపోతూ ఉంటే, దోషులకు శిక్ష పడకుండా ఉంటే ఆడపిల్లలు బయటకి రావడం కూడా కష్టమైపోతుంది. ఇటువంటి దుర్మార్గులు చిన్న చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా తమ రాక్షసత్వం చూపిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఏ న్యూస్ పేపర్ చూసినా, ఏ ఛానల్ పెట్టినా సరే ఇటువంటి అత్యాచారం జరుగుతున్న కేసులు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. క్రిమినల్స్కి శిక్ష పడుతుందా అంటే అది ఆ దేవుడికే ఎరుక. కొన్ని రోజుల పాటు కాదు కదా, కొన్ని సంవత్సరాల పాటు కోర్టులో ఆ కేసు నడుస్తూ ఉంటుంది. కేసు చివరికి వచ్చి జడ్జిమెంట్ వచ్చేలోపు పుణ్యకాలం కాస్త దాటిపోతుంది. ఈలోపు నేరస్తులు బెయిల్ మీద బయట తిరుగుతూ దర్జాగా బతుకుతూ ఉంటే పాపం వారి చేతిలో నరకం అనుభవించిన వారు మాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి బయటకు అడుగు పెట్టడానికి కూడా భయపడుతూ ఉంటారు. అందుకే ఇలాంటి కేసులు ఏమున్నా సరే తొందరగా జడ్జిమెంట్ వచ్చేలా, నేరస్తులకు తగిన శిక్ష పడేలా చట్టాలు మారాలి. చట్టాలు ఎవరికి చుట్టాలు కావు అని అందరికీ తెలియాలి. ఈ కాలంలో అమ్మాయిలు కూడా అబ్బాయిలతో పోటీ పడుతూ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. నైట్ షిఫ్టులకు కూడా వాళ్ళు భయపడకుండా వెళ్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళల్లో ఎన్నో భయాలు ఉన్నాయి. ఎవడో ఒక రాక్షసుడు అకస్మాత్తుగా తన మీద దాడి చేస్తాడేమోననే భయం అమ్మాయిలకు అనుక్షణం ఉండనే ఉంటుంది. మన దేశం అమ్మాయిలకు సేఫ్ కాదు అని బయట దేశాలు కూడా వాళ్ళ ఆడవాళ్లను ఇక్కడికి పంపించడానికి ఇష్టపడట్లేదు. అందుకే ఇదే సరైన సమయం. ఈ కోల్కతా కేసులో ఎవరైతే నిందితులుగా పట్టుపడ్డారో వాళ్ళందరికీ కఠినమైన శిక్ష విధించాలి. తరతరాల పాటు వాళ్ళ గురించి, వాళ్లకు పడిన శిక్ష గురించి అందరూ చెప్పుకోవాలి. ఇంకొకడు ఎవడైనా సరే ఇలాంటి నేరం చెయ్యాలి అంటే భయపడాలి. అందుకోసం మనందరం కూడా కలిసికట్టుగా నిరసనలు తెలపాలి. మన వాయిస్ గవర్నమెంట్ వరకు చేరేలా చూడాలి. సోషల్ మీడియా వేదికగా జస్టిస్ ఫర్ డాక్టర్ అని మనం ఒక కొత్త మూమెంట్ స్టార్ట్ చేయాలి. ఈ కేసులో నిందితులకు శిక్ష పడాలి అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా జస్టిస్ ఫర్ డాక్టర్ అని కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ కేసుని తొక్కిపెట్టాలి అని చాలామంది ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ పీక నొక్కి పెట్టేలా మీ కామెంట్స్ ఉండాలని ఆశిస్తున్నాం. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇది అందరికీ తెలియాల్సిన విషయం. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.